హలో అండి, అందరూ ఎలాగున్నారు? బాగున్నారా? ఇవాళ నేను మన బిగ్ బాస్ రివ్యూస్ అయితే స్టార్ట్ చేస్తున్నాం. సో బిగ్ బాస్ 8 సీజన్ 8 అనమాట. ఇది ఇన్ఫినిటీ ఏమో అని మీ అందరికీ తెలుసు. సో ఈ 8 అని ఉంది కాబట్టి ఇప్పుడు ఎలాగుంటుంది ఏంటి అనే విషయం అయితే పూర్తిగా అయితే ఐడియా అయితే ఏం లేదు, కానీ చాలా డిఫరెంట్గా ఉంటుందని మాత్రం అయితే తెలుసు నాకు. ఈ సెప్టెంబర్ 1 కరెక్ట్గా సాయంత్రం 7 గంటల నుండి అయితే స్టార్ట్ అవుతుంది బిగ్ బాస్. ఒక 3 నెలల వరకు రచ్చ రచ్చగా ఉంటుంది ప్రతి ఇంట్లో కూడా. ఎందుకంటే లాస్ట్ సీజన్ అయితే చూశాను నేను స్వయంగా. అన్నపూర్ణ స్టూడియోస్కి ఏదైతే లాస్ట్ డే పల్లవి ప్రశాంత్ ఏదైతే వచ్చిన రోజైతే ఉందో, దాదాపుగా జూబ్లీ సరౌండింగ్ అంతా మొత్తం ఫుల్ అయిపోయి ఉంది. అంత ఘోరంగా అయితే ఉంది. ఈ సంవత్సరం ఏ విధంగా ఉంటుంది? లాస్ట్ సీజన్ అయితే బేబచ్చం హిట్ అయితే అయింది బిగ్ బాస్ 7. మరి ఈ సీజన్ హిట్ అవుతుందో లేదో తెలియదు, కానీ నాకు తెలిసి దానికి 100 రెట్లు వీళ్ళు కూడా కష్టపడే ఉంటారు. ఎందుకంటే లాస్ట్ సీజన్ కంటే ఇంకా బాగా టీఆర్పీస్ పెంచుకుందాం అని చెప్పేసి. మరి ఈ సీజన్ విషయానికి అయితే వచ్చేస్తే ఎలా ఉంటుంది ఏంటని చెప్పేసి కాస్త 2 విధాలుగా అయితే ఉంటుంది. 8 అని ఉంటుంది కదా ఇలాగా. సో ఇటుపక్క కొన్ని రూమ్స్, ఇటుపక్క కొన్ని రూమ్స్. సో అలా డిఫరెంట్ టాస్క్ బట్టి ఎవరు ఇటుపక్క ఉండాలి, ఎవరు ఇటుపక్క ఉండాలని చెప్పేసి అయితే ఉంటుందని అంటున్నారు. ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అయితే తెలియదు ఇప్పటి వరకును. మనం బిగ్ బాస్ వచ్చినంత వరకు అయితే వెయిట్ చేయాలి. బిగ్ బాస్ సెట్ విషయానికి అయితే వచ్చేస్తే దాదాపుగా 95% సెట్ అయితే అయిపోయింది అంటున్నారు. ఇంకో థింగ్ ఏంటంటే మెయిన్గా ఇంకా 5% ఏజ్ అవ్వలేదంటే బిగ్ బాస్ అని లోగో ఉంటుంది కదా మన ఇంటి లోపల పైన. సో అది ఆ వర్క్స్ అయితే కంప్లీట్ అవ్వలేదని చెప్పేసి బయట అయితే టాక్ అయితే నడుస్తుంది. అది చూద్దాం మరి ఎంతవరకు ఏంటని చెప్పేసి కథ అయితే మాత్రం. అప్డేట్ సంబంధించిన కొన్ని స్క్రీన్ షాట్ తీస్తే అయితే నేను పెట్టుకున్నాను అనమాట. ఈ ఆగస్ట్ 29 అయితే మాత్రం అయితే షూట్ అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇప్పటి వరకు అయితే కొన్ని ట్రయల్స్ అయితే జరుగుతున్నాయి. సో ఇంకా ఆల్మోస్ట్ వచ్చేసి 29 అయితే పూర్తిగా ట్రయల్స్ అంటే స్టార్ట్ అయిపోతుంది షూట్ అయితే మాత్రం. ఈ 29th డ్యాన్స్ షూట్ ఏదైతే నాగార్జున గారు వచ్చి డ్యాన్స్ వేస్తారు చూసారా, ఆ షూట్ అయితే జరుగుతుంది అని చెప్పేసి టాక్ అయితే ఉంది. అలాగే ఆగస్ట్ 30 అయితే మాత్రం బిగ్ బాస్ హోమ్ టూర్ ఉంటుంది కదా. సో నాగార్జున గారు వెళ్ళి లోపల ఉండి మొత్తం అన్ని చెప్తారు, ఈ రూమ్ ఇలాగే, ఈ రూమ్ ఇది అలాగని చెప్పేసి. 30వ తారీఖున అయితే మాత్రం ఈ షూట్ అయితే జరుగుతుంది. అది కూడా మనకి ప్రోమోలో అయితే వేసేస్తారు అనమాట. ఏదైతే మనకి ఇండోర్ ఏదైతే షూట్ అయితే జరిగిందో బిగ్ బాస్ది షూట్ అంటే హోమ్ టూర్ ఏదైతే ఉందో అదంతా మనకి ప్రోమోలో అయితే కొన్ని విజువల్స్ అయితే వేస్తూ ఉంటారు. ఇప్పుడు అసలైన పెద్ద టాస్క్ అయితే స్టార్ట్ అవుతుంది అనమాట. 31 ఆగస్ట్ అయితే మాత్రం కంటెస్టెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి షూట్ అయితే ఆ రోజు అయితే జరుగుతుంది మనకి ఈ ఆగస్ట్ 31న. సో ఎంట్రీ ఉంటాయి కదా, అదంతా మొత్తం అంతా చూసి అంటే లోపల పంపించిన తర్వాత మొత్తం ఇవన్నీ వీడియోస్ ఆర్డర్లో పెట్టి సెప్టెంబర్ 1 అయితే మనకి టెలికాస్ట్ అయితే చేస్తారు ఇదంతాని. ఇంకొంతమంది ఇప్పుడు వరకు టాక్ అయితే మాత్రం బెజవాడ బేబక్క అయితే ఉన్నారు కదా, ఆవిడైతే ఏవీ షూట్ అయితే కంప్లీట్ అయిపోయిందని చెప్పేసి బయట టాక్ అయితే నడుస్తుంది. అలాగే ఆవిడతో పాటు అభినవ్ ఏవీ షూట్ కూడా అయితే నడిచిందని చెప్తున్నారు. ఇప్పుడు వరకు టాక్ కూడా అది కూడా ఉంది మనకి టాక్ ఇటువంటి. అలాగే మీరు ఇప్పుడు వరకు కొన్ని వీడియోస్ చూసే ఉంటారు ఎవరెవరు కంటెస్టెంట్స్ వస్తున్నారు ఏంటని చెప్పేసి. సో కొంతమంది అయితే రావడం అయితే జరగట్లేదు. లాస్ట్ మినిట్లో హ్యాండ్ ఇచ్చినట్లయితే తెలుస్తుంది. చాలా వరకు ఇంచుమించుకు ఒక 10 నుండి 15 మంది రావడం అయితే జరగట్లేదు. కొత్త వాళ్ళు అయితే వస్తున్నారు, కొత్త నేమ్స్ అయితే. ఆ నేమ్స్ కూడా మీకు నాకు తెలిసి రేపు కానీ ఎల్లుండి వీడియోలో అయితే మీకు చెప్పేస్తాను పూర్తి వివరాలు, ఎవరైతే వస్తున్నారో ఎవరెవరు రావట్లేదో. నాకు తెలిసి రేపటి వీడియోలో అయితే వచ్చేస్తుంది మీకు. వీడియో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బిగ్ బాస్ కూడా ఈసారి ఏం చేస్తున్నారంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ కూడా ఎవరైతే జరుగుతుందన్నమాట. కొంతమందిని యాడ్ చేస్తున్నారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీ తోటి ఎంట్రీ చేస్తున్నారు బిగ్ బాస్ లోకి. అలాగే రీతు చౌదరి ఉంది కదా, ఆవిడైతే 50-50 ఛాన్సెస్ అయితే ఉన్నాయి. ఆవిడ మీద అంత నమ్మకం అయితే లేదు, వస్తుంది రాదన్నట్లుగా ఉన్నారు ఆవిడ కూడా. అది ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు, అది మీకు చెప్తాను. ఇందులోని యాదమరాజు పేరు కూడా అయితే గట్టిగా కనబడుతుంది, కానీ ఆయన రారు బిగ్ బాస్ 8కి ఈసారి. ఇప్పుడు వరకు అయితే దాదాపుగా 14 మంది కంటెస్టెంట్స్ అయితే కన్ఫర్మ్ అయిపోయినట్లయితే తెలుస్తుంది. ఇంకా మిగతా వాళ్ళ గురించి అయితే చెప్తాను రేపటి వీడియోలో. మనకి అనిల్ గిల్లా అనే యూట్యూబర్ ఉన్నారు కదా, సో ఆయనది అయితే మాత్రం కొంతమంది అయితే ఆయన పూర్తిగా రావట్లేదని చెప్తున్నారు. కొంతమంది అయితే ఆయన ఏవి షూట్ స్టార్ట్ చేస్తారని చెప్తున్నారు. మరి ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధం అయితే తెలియదు. మేబీ అది కూడా రేపు ఎల్లుండిలోపు కన్ఫర్మేషన్ అయితే వచ్చేస్తుంది క్లియర్గా. ఇప్పుడు వరకు చాలా మంది అయితే ఏమంటున్నారంటే అనిల్ గారు అయితే మాత్రం పక్కా రారా అన్నారు, కొంతమంది పక్కాగా వస్తున్నారు అయితే అన్నారు. ఏవీ షూట్ కూడా జరుగుతుందని అన్నారు. మరి చూడాలి ఆయనది జరుగుతుందా లేదా అని చెప్పి. లాస్ట్ టైం అయితే ఆయన రావాల్సింది పక్కాగా, మరి రాలేదు. ఈసారి అయితే మాత్రం రారని వినబడుతుంది పేరైతే మాత్రం, కానీ చూద్దాం వస్తారా రాదా అని చెప్పేసి. సో అదనమాట ఇప్పుడు వరకు అయితే అప్డేట్ అయితే, లేటెస్ట్ అప్డేట్ ఇప్పుడు వరకును. సో ఇంకా ఏమైనా అప్డేట్ అయితే వస్తే మాత్రం మేము త్వరగా వీడియో చేసి అయితే అప్లోడ్ చేసి పెడుతూ ఉంటాను. వీలైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన కనబడుతున్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్లో పెట్టుకోండి.